ఒక వ్యక్తి ఆత్మ పూర్ణుడైతాడో శరీర కార్యాలు నీకు తెలియకుండానే నీ నుండి దూరం అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నీ చెడ్డ స్నేహాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. నీ పనికిరాని కార్యాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ప్రార్థన అంత గొప్ప శక్తి కలిగినటువంటిది. ప్రార్థన వ్యక్తుల హృదయాలను దేవుని వైపు తిప్పుతారు. ప్రార్థన యేసు క్రీస్తు యొక్క ఆ ఆత్మని సమృద్ధిగా మనలో కుమ్మరింపచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన ఎప్పుడు సంఘంలో ప్రార్థన ఉన్నా వచ్చి కలుసుకోవాలి, ప్రార్థించాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొంతమంది నోరే తెరవరు, ఏదో ఇసురుకుంటా దిక్కులు చూసుకుంటా కోతి పిల్లలాగా అక్కడ ఇక్కడ. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత నోరు బాగా తెరిచి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనకెంత శక్తి ఉందో అంత శక్తిగా దేవుని స్తుతించాలి. నేను మందిరం లేకొచ్చినప్పటి నుండి మౌనంగా ఉన్నాను. స్తుతిస్తూ ఉంటాను, పాడుతూ ఉంటాను, వాక్యం చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను నింపుతాను అన్నాడు ప్రభువు నింపితే సిస్టమే మారిపోతుంది మనిషి జీవితంలో. మౌనంగా కూర్చుంటే ప్రభు ఏం చేస్తాడు? దగ్గరికి వచ్చి అంటాడా? లేదు. పిచ్చోళ్ళు కాకపోతే మీరు ప్రభువు చెప్పిన మాటని బాగా గమనించి బాగా నోరు తెరిచి దేవుని స్తుతించాలి. హల్లెలూయా.